మరో వీడియోతోనైతే మీ ముందుకైతే వచ్చాను ఫ్రెండ్స్. మనమైతే హౌస్ లోపలికైతే వెళ్దాము. హౌస్ లోపలికి వెళ్ళి హౌస్ అంతా ఎలా ఉందో చూసేద్దాం. హౌస్ అయితే చాలా బాగుంటుంది, రిచ్గా ఉంటుంది హౌస్. ఈ హౌస్ అయితే లోపల జమీందార్ హౌస్ లేక ఉంటుంది, చాలా బాగుంటుంది హౌస్. హౌస్ అయితే మొత్తం చూపిస్తాను ఈ వీడియో లోపల. హౌస్ గురించి మీకు అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూసేయండి. ఈ హౌస్ అయితే నాగబాబు స్టూడియో అని ఒక స్టూడియో ఉంటుంది, ఆ స్టూడియోలో ఉంటుంది ఈ హౌస్. ఇది నాగబాబు స్టూడియో ఎక్కడ ఉంటుందంటే అజీజ్ నగర్ అనే విలేజ్ లోపల ఉంటుంది. అజీజ్ నగర్ విలేజ్ చిలుకూరి బాలాజీ టెంపుల్కి వెళ్ళే రోడ్లో అజీజ్ నగర్ అనే ఒక విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్లోనైతే ఈ స్టూడియో ఉంటుంది. ఈ స్టూడియో పేరు నాగబాబు స్టూడియో అంటారు. నాగబాబు స్టూడియోలో అయితే ఈ హౌస్ ఉంటుంది. ఈ హౌసే కాకుండా ఇంకా చాలా హౌజెస్ ఉంటాయి, చాలా బాగుంటాయి హౌజెస్. ఈ హౌస్లో అయితే సినిమాలు కానీ, సీరియల్స్ కానీ, వెబ్ సిరీస్ కానీ జరుగుతాయి ఈ హౌస్లో. హౌస్ అయితే చాలా బాగుంటుంది, చాలా పెద్దగా విశాలంగా ఉంటుంది హౌస్, చాలా రిచ్గా ఉంటుంది హౌస్. మనము పైకి వెళ్దాం. ఫస్ట్ ఫ్లోర్ ఉందా, ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్ కూడా ఏముందో అది కూడా చూసేద్దాం మనం. పైన ఏం లేదు, ఫస్ట్ ఫ్లోర్ అని అలా మెట్లు ఉన్నాయి కానీ స్టెప్స్ పైకి వెళ్ళడానికి ఏం లేదు. అక్కడ అయితే డెడ్ ఉంది. మళ్ళీ కిందికే వచ్చేసాం మనము. కిందికి వచ్చేసి హాల్ అంతా చూద్దాము. ఇటువైపు అయితే రైట్ సైడ్ ఒక బెడ్రూమ్ ఉన్నది, చాలా పెద్ద బెడ్రూమ్ ఉన్నది, విశాలంగా ఉంది బెడ్రూము. బెడ్ అయితే సూపర్గా ఉన్నది, బెడ్ చాలా పెద్దగా ఉంది బెడ్రూమ్ అయితే ఇది. మనమైతే బెడ్రూమ్లోంచి మళ్ళీ హాల్లోకి వెళ్దాము. హాల్ అంతా చూసేద్దాం, హాల్ ఎలా ఉందో. ఇటువైపు అయితే డైనింగ్ టేబుల్ ఉంది. డైనింగ్ టేబుల్ అయితే హాల్లోనే ఉంది, ఓపెన్ డైనింగ్ టేబుల్ ఉంది. ఇదైతే కిచెన్ రూమ్. ఇది కిచెన్ రూమ్లో ఏం సామానం లేదు. షూటింగ్ జరిగేటప్పుడు అయితే కిచెన్ రూమ్లో అంతా అరేంజ్ చేస్తారు, అరేంజ్ చేసి షూటింగ్ అయితే చేస్తారు. ప్రస్తుతానికి ఈ హౌస్లో షూటింగ్ అయితే జరగట్లేదు. సోఫా సెట్లు అయితే హాల్ నిండా సోఫా సెట్లు ఉన్నాయి, రకరకాల సోఫా సెట్లు, చాలా రిచ్గా ఉన్నాయి సోఫా సెట్లు. ఇక్కడ ఒక ఉయ్యాల ఉంది, ఉయ్యాల కట్టేశారు. ఇది ఇంకొక బెడ్రూమ్. ఇది ఇంకొక బెడ్రూమ్ లోపల కూడా వెళ్దాము. ఇది రెండో బెడ్రూము. ఈ బెడ్రూమ్ కూడా ఎలా ఉంది చూడండి. ఒక బెడ్ ఉంది. బెడ్రూమ్ అయితే చాలా విశాలంగా ఉంది, చాలా బాగుంది బెడ్రూమ్, సూపర్గా ఉన్నది. మనమైతే ఈ బెడ్రూమ్ అంతా చూసాం కదా. మళ్ళీ మనమైతే బయటికి అయితే వెళ్దాము. బయటికి వెళ్ళి మళ్ళీ బయట కూడా ఎలా ఉందో చూసేద్దాం అది కూడా. ఇదైతే లివింగ్ రూమ్. ఇది లివింగ్ రూమ్లో సోఫాలు అయితే ఉన్నాయి. లివింగ్ రూమ్ అయితే చాలా బాగుంది. మళ్ళీ మనం బయటికి వెళ్దాము. హౌస్ ఎదురుగా, హౌస్ ఎదురుగా ఎలా ఉందో, హౌస్ ఎదురుగా గార్డెన్ ఉంటుంది. గార్డెను అంత ఫ్లవర్ చెట్లు అన్నీ ఉంటాయి హౌస్ ఎదురుగా. హౌస్ ఎదురు కూడా ఎలా ఉందో అదంతా చూసేద్దాం. ఇటువైపు అయితే ఒక గార్డెన్ ఉంది. గార్డెన్ లోపల అక్కడైతే ఒక స్టేజ్ ఉంది. షూటింగ్ వాళ్ళు ఏదన్నా ఫంక్షన్ సీన్ చేయడానికైతే స్టేజ్ అయితే ఉంది. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
రాజేష్ సినీ వ్లాగ్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుడైతే మర్చిపోకండి ఫ్రెండ్స్. మరో వీడియోతో అయితే మీ ముందుకైతే వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.